అర్హత మార్కుల గురించి ఒక ఆర్టికల్, అదేవిధంగా ప్రవేశ పరీక్షలకు వేలాయని చెప్పేసి మరొక ఆర్టికల్, ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పి మరొక ఆర్టికల్, ఇంధన సంస్థల్లో ఉద్యోగాల ఖాళీ, ఇది ఉద్యోగాలకు సంబంధించిన ఆర్టికల్, గ్రూప్ 1 అక్రమ కేసుల గురించి 2018 గ్రూప్ 1కి సంబంధించిన అక్రమ కేసుల కేసు సంబంధించి మరొక ఎడిటింగ్. సో ఇక మన టాపిక్లోకి వెళ్దాం. సో మాకెందుకు ఈ అన్యాయం, డిఎస్సి అర్హత మార్కుల గండం, డిగ్రీలో 50% ఉండాలని నిబంధన, బీఈడి జనరల్ అభ్యర్థుల ఆవేదన. 2011 కంటే ముందు బీఈడి అభ్యర్థులకు ఎన్సీఈటీ మార్కుల మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీ డిఎస్సిలో అమలు కాని ఆ సడలింపు, తెలంగాణలో జనరల్కి 40%. సో డిగ్రీలో 50% మార్కులు ఉండాలని చెప్పేసి జనరల్ అభ్యర్థులకి వీళ్ళు కండిషన్స్ పెట్టారని వీళ్ళు చెప్తున్నారు. 2011 కంటే ముందు బీఈడి విద్యార్థులకి ఎన్సీటీ ఈ మార్కుల నుంచి మినహాయింపు ఇచ్చిందని, అది తెలంగాణలో అమలైందని, ఆంధ్రాలో ఎందుకు అమలు కావడం లేదని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు. డిఎస్సి అర్హత విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీఈడి జనరల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 జూలై 29 కంటే ముందు బీఈడీలో చేరిన వారికి డిగ్రీ మార్కుల విషయంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ మినహాయింపు ఇచ్చిందని చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో 50% మార్కుల విధానాన్ని అమలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ జనరల్ ర్యాంకింగ్ అభ్యర్థులకి 40% మార్కులు అర్హతగా ప్రామాణికంగా తీసుకున్నారు. ఏపీలో మరో 5% అదనంగా మార్కులు ఉండాలని పాఠశాల విద్యాశాఖకు డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొంది. ఇలా అన్ని విధాలా తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టెట్లో 40% డిగ్రీ మార్కుల అర్హత కల్పించినందున డిఎస్సిలోనూ అదే విధానాన్ని పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఇటీవల నోటిఫికేషన్ సవరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులను అర్హతను 40%కి తగ్గించారు. అంతకుముందు జనరల్ అభ్యర్థులకి 50%, ఇతర అభ్యర్థులకి 40% అనే నిబంధన ఉండేది. తాజాగా తమకు మార్కుల శాతం తగ్గించలేదని, 10% వ్యత్యాసం ఉందని, తమకు కూడా న్యాయం చేయాలని జనరల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో చూడాలి మరి జనరల్ అభ్యర్థుల యొక్క డిమాండ్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా అని చూడాలి. సో ఏదేమైనా కానీ గవర్నమెంటు ఖచ్చితంగా ఈ విషయంలో కొద్దిగా సానుకూలంగా స్పందించి విద్యార్థులకి న్యాయం చేయాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత డిఎస్సి అది కూడా 16,347 పోస్టులతో రావడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ఈ డిఎస్సి కోసం కష్టపడుతూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క 50% మార్కుల నిబంధన అనేది కొద్దిగా సడలింపు ఇచ్చి పక్క రాష్ట్రాలు ఏ విధంగా అయితే 40% ఫాలో అవుతున్నారో అదే శాతాన్ని ఫాలో అయ్యి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మనం కోరుకోవాలి. మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఎందుకంటే ఎన్సిటిఈ కూడా 2011 ముందు ఎవరైతే బీఈడీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 40% తీసుకోవాలని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మనం అనుకోవాలి. చూద్దాం. సో మరొక వార్త చూసుకుంటే, ఇంధన సంస్థల్లో ఉద్యోగాల ఖాళీ, 2017 తర్వాత ఇప్పటిదాకా భర్తీ లేదు. రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీలు పెరిగిపోతున్నాయి. రిటైర్డ్ అవుతున్న ఇంజనీర్లు ఉద్యోగుల స్థానాల్లో ఆర్థిక నిర్వహణ పేరిట భర్తీ చేయడం లేదు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలో ఇంజనీరింగ్ పోస్టుల నియామకాలను చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊరూరా హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్లు మారిపోయాయి తప్ప ఒక ఏడాది కూడా ఉద్యోగ నియామక ప్రకటన రాలేదు. దీంతో 2023లో జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లో యువత గత ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త పార్టీని గెలిపించుకోవడం జరిగింది. తాజాగా వచ్చినటువంటి పార్టీ నిరుద్యోగ యువతకు మరోసారి తమ డిమాండ్లను ముందుకు తీసుకొస్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సో ఇక్కడ మనం పొలిటికల్ ఇష్యూ పక్కన పెడితే గత గవర్నమెంటు రిక్రూట్మెంట్ చేయలేదన్నది వీళ్ళు చెప్తున్నారు. బట్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ఇంధన సంస్థల్లో ఉన్నటువంటి భారీ ఖాళీలని త్వరగా భర్తీ చేయాలని మనం ఖచ్చితంగా ఆశించాలి.
ఎందుకంటే ఒకరు చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థానానికి పరిమితమయ్యారు. మీరు చేస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు మీకు ఈ స్థానం ఇచ్చారు. సో డెఫినెట్లీగా మీరు ఈ యొక్క హామీని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా మీరు నిరుద్యోగులకి భారీ ఎత్తున న్యాయం చేసేవారు అవుతారు. మరి చూడాలి ఏం జరగబోతుందో. వేలలో ఇంజనీరింగ్ పోస్టుల ఖాళీ. ఏపీ ట్రాన్స్కో ఏఈలు దాదాపు 500 వరకు ఖాళీలు ఉన్నాయి. ట్రాన్స్కో సబ్ ఇంజనీర్లు దాదాపు 238 ఖాళీలు ఉన్నాయి. జెన్కోలో ఏఈలు 383, సబ్ ఇంజనీర్లు 343 ఖాళీగా ఉన్నాయి. వీటిని తక్షణం నింపాలని నిరుద్యోగిత కోరుతుంది. గతంలో విద్యుత్ సంస్థలో పోస్టుల భర్తీ చేసినట్లుగానే ముఖ్యమంత్రి ఈ దెబ్బలను తమకు మేలు చేసేలా ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నారు. కాగా రిటైర్ అవుతున్న వాళ్ళు అవుతున్నట్లుగానే ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల తమపై పనిభారం పడుతుందని, విద్యుత్ డిమాండ్కి సరఫరా చేయడంపై నిరంతరం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇంధన సంస్థ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏపీ ట్రాన్స్కోలో దాదాపు 500 ఇంజనీరింగ్ పోస్టులు, సబ్ ఇంజనీర్లు 234, ఏపీ జెన్కోలో 383 ఏఈలు, 343 సబ్ ఇంజనీర్ పోస్టులు. సో భారీ ఎత్తున ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు న్యాయం చేస్తూ, అదేవిధంగా ఉద్యోగుల మీద పనిభారం తగ్గించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రజలకి నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. సో మరి ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ వీటన్నిటిని దృష్టి సారించేసి సాధ్యాలను పరిశీలించేసి సాధ్యమైనంత వరకు ఇటు నిరుద్యోగులకు, అటు ఉద్యోగులకు, ఇటు ప్రజలకి న్యాయం చేస్తుందని మనం ఆశిద్దాం. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రవేశ పరీక్షలకి వేలాయే. రేపు ఈసెట్, ఎల్లుండు ఐసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఐసెట్ ఈ నెల 6వ తారీఖు రోజు ఉంది. దాదాపు 36,000 మంది అప్లై చేశారు. ఐసెట్ ఈ నెల 7 నుండి దాదాపు 38,000 మంది అప్లై చేశారు. ఏపీ సెట్ అగ్రఫార్మా సంబంధించింది ఈ నెల 19, 20 తారీఖు రోజు ఉంది. అదేవిధంగా ఏపీ సెట్ ఇంజనీరింగ్ ఈ నెల 21, 24, 26, 27లో ఉంది. దాదాపు వీటన్నిటి కలిపి 3,61,420 మంది అప్లై చేశారు. లాసెట్, పీజీ లాసెట్ జూన్ 5న ఉంది, 26,000 మంది అప్లై చేశారు. ఎడ్సెట్ జూన్ 5న ఉంది, దాదాపు 7,000 మంది అప్లై చేశారు. పీజీ ఈసెట్ జూన్ 6, 8 మధ్యలో ఉంది, దాదాపు 13,000 మంది అప్లై చేశారు. పీజీ సెట్ జూన్ 9, 13 మధ్యలో ఉంది, దాదాపు 15,000 మంది అప్లై చేశారు. దాదాపు ఈ నెల 6 నుంచి జూన్ 13 వరకు 8 ప్రవేశ పరీక్షలని ఉన్నత విద్యా మండలి నిర్వహించనుంది. సో ఏదైనా కానీ అందరూ కూడా ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అభ్యర్థులు తమ కేటాయించినటువంటి హాల్ టికెట్ను ఏదైనా ఒక గుర్తింపు కార్డుని అది తీసుకొని వెళ్ళాలని, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఖచ్చితంగా అర్ధగంట ముందు మీకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కానీ ఎవరిని అలో చేయమని చెప్పేసి అయితే ఉన్నత విద్యా మండలి సమావేశంలో చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ రానున్న నెల రోజులు ప్రవేశ పరీక్షల నెలగా మనం భావించవచ్చు. ఇబ్బందులు లేకుండా గ్రూప్ 1 మెయిన్స్ విజయవాడ టౌన్ నుంచి ఈ న్యూస్ని అయితే ఇచ్చారు. దాదాపు విజయవాడలో 1,800 మంది అభ్యర్థులకి పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అందులో 1,150 మంది హాజరయ్యారని చెప్తున్నారు. రెండో రోజు దాదాపు 64% మంది విద్యార్థులు హాజరైనట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అయితే అయిపోయింది. సో ఇది మనకి ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ 2018కి సంబంధించింది. సో అందులో అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడైతే వరుస ఆర్టికల్స్ అయితే ప్రచురిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. క్యాంప్సైన్ ఆధ్వర్యంలో డమ్మీ మూల్యాంకన శిబిరం, కంపెనీ ఉద్యోగులు స్థానికులతో మార్కులు వేయించారని వైనం, 75 లక్షల వరకు ఏపీపీఎస్సిలో గోల్మాల్, తుది దశకు చేరుకున్న పోలీసు విచారణ. గ్రూప్ 1 2018 మెయిన్స్ జవాబుపత్రం మూల్యాంకన కుంభకోణం విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్లో క్యాంప్సైన్ మీడియా సంస్థ ముఖ్య ప్రతినిధి పేరుని A2గా చేర్చనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతను పొందిన సదరు సంస్థ అవకతవకలు పాడినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో విజయవాడలోని పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీనియర్ ఐఏఎస్ పేరున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ చాలా వరకు పొలిటికల్ ఇష్యూ కనబడుతుంది. మనం ఇప్పుడు ఆ పార్టీల గురించి మాట్లాడి మనం వాళ్ళు మంచి వీళ్ళు మంచి అని చెప్పడం కంటే కూడా రిపోర్టు దశలో ఉన్నప్పుడు మనం దీని గురించి మరి ఎక్కువగా చర్చించలేము. బట్ ఓవరాల్గా అయితే ఈనాడు అటువంటి ఒక ప్రముఖ దినపత్రిక ఇటువంటి ఆర్టికల్ ఇచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది థర్డ్ పార్టీ సర్వీస్కి ఇచ్చి పేపర్ మూల్యాంకనం చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఇది మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇక్కడ మీరు
ఆల్రెడీ సభ్యుడు ఇక్కడ లేఖ రాశారంటాడు. సో మనం చూసుకోవాల్సిన మ్యాటరు ఇదొకటి. అదేవిధంగా ఈ రెండు మ్యాటర్స్ మనం చూసుకోవాలి, మిగతాదంతా రాజకీయం గురించి మనకి అనవసరం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించవలసిన జవాబు పత్ర మూల్యాంకన బాధ్యతని తృతీయ పక్షానికి అప్పగించిన నిబంధనలకు విరుద్ధమని కమిషనర్ ఒక సభ్యుడి కార్యదర్శికి 2021 డిసెంబర్ 14న లేఖ రాశారని తెలియజేస్తున్నారు. సో ఒక థర్డ్ పార్టీ సర్వీస్కి ఎగ్జామ్ పేపరు మూల్యాంకన చేయమని ఇవ్వడం తప్పు అని చెప్పేసి ఒక సభ్యుడు ఆల్రెడీ లేఖ రాశారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ వాల్యుయేషన్ పూర్తిగా థర్డ్ పార్టీ నిర్వహించిందని వీళ్ళు చెప్తున్నారు. ఒక డమ్మీ మూల్యాంకనాన్ని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. మరి చూడాలి, దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం దీని గురించి చర్చించాలి. సో ఏదేమైనా కానీ గ్రూప్ 1 మెయిన్స్లలో ఎక్కడ కూడా వాల్యుయేషన్ స్టాండర్డ్ పరంగా ముందుకు వెళ్తలేదనే అనుమానాలకు తావిస్తుంది.